నల్లతేలు కప్ప ప్రయాణం కథ. ఒక పెద్ద వరద వస్తుంది. ఒక నల్లటి తేలు నీటిలో కొట్టుకుపోతూ ఒడ్డున ఉన్న కప్పను చూసి, మిత్రమా, నేను నీటిలో ఈదలేను, చచ్చిపోతాను, నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చు అని ప్రాధేయపడుతుంది. కప్ప అంటుంది, నువ్వు తేలువి, నిన్ను ఎక్కించుకుంటే నన్ను కొడతావు అని. తేలు ఏడుస్తూ, నిన్ను కుడితే నువ్వు మునిగిపోతావు, నీతో పాటు నేను కూడా చస్తాను కదా, నేనెందుకు ఆ తప్పు చేస్తాను అని లాజికల్గా మాట్లాడుతుంది. కప్ప నమ్మి తేలుని వీపున ఎక్కించుకుంటుంది. సరిగ్గా నది మధ్యలోకి వెళ్ళాక తేలు కప్ప వీపు మీద గట్టిగా కుడుతుంది. కప్ప ప్రాణాలు వదులుతూ, నువ్వు కూడా మునిగిపోతావు కదా, ఎందుకు కుట్టావు అని అడుగుతుంది. తేలు మునిగిపోతూ ఇలా అంటుంది, నా ప్రాణం పోతుందని నాకు తెలుసు, కాని కుట్టడం నా నైజం, దాన్ని నేను చావడానికైనా మార్చుకోలేను. లోతైన సందేశం. సమాజంలో కొందరు మనుషులు ఉంటారు. వాళ్ల బుద్ధి, వాళ్ల నైజం క్రూరత్వంతో నిండి ఉంటుంది. నువ్వు వాళ్ల ప్రాణాలు కాపాడినా, కోట్లు ఇచ్చి సాయం చేసినా, సమయం వచ్చినప్పుడు నిన్ను వెన్నుపోటు పొడవకుండా ఉండలేరు. ఎందుకంటే ద్రోహం చేయడం వాళ్ల రక్తంలోనే ఉంటుంది. అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే నీకు క్షేమం.